వశీకరణ అంటే భార్యలు భర్తలు ఇద్దరు ఆల్మోలు కలిపేది, ఏరే వాళ్ళది కాదు. ఏదోదో మాట్లాడి ఎక్కడెక్కడో చేసి అడ్డగోళ్ళు చెప్తారు. ఇప్పుడు ఒలిమీకలు చెట్లు ఉన్నాయి, కాగితాల చెట్లు, పొగదించులు, అనుకున్న పనులు కాకపోయినా కానీ వ్యాపారం గురించి మంచి వ్యాపారంలో నష్టపడుతుంటారు. కొంతమంది దందాల బిజినెస్లలో వ్యాపారంలలో దెబ్బతింటుంటారు. దానివల్ల మేము తాయితలు ఇస్తాము. సిరిశైలము, భద్రాచలము, వనపర్తి, మహబూబ్నగర్ అక్కడ జిల్లాలో పోతాం. అన్ని ఊళ్ళలో పోయి చెట్లు తెచ్చుకుంటాం. కొన్ని మేడారం, కొన్ని జాతరలో కూడా ఇక్కడ సమ్మక్క కాడ గద్దెల్లో కూడా దొరుకుతాయి మాకు. కొన్ని చెట్లు ఇక్కడ దొరికేవి ఉంటాయి, కొన్ని సిరిశైలంలో దొరికేవి ఉంటాయి. చెట్లు రాగి అమస, పరమస, పిట్టకాలు, రాంబోనము, పిల్లడుగు, మంచి అడుగు, రక్త జడ, భూత జడ, ఇవన్నీ చెట్లు అన్నట్టు 366 చెట్లు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి. అనుకున్న పనులు జరగాలి. అన్నదమ్ముల బాధలు ఉంటాయి, పొలాల బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బంది పాలు అవుతుంటారు, భార్య భర్తలు లొల్లిళ్ళు ఉంటాయి, అత్తమామల లొల్లిళ్ళు ఉంటాయి. ఇలాంటివి కూడా మేము తాయితలు ఇస్తాం. 51 రూపాయలు తీసుకుంటాం. మా మా కుల వృద్ధి అన్నట్టు ఇది. అనుకున్న పనులు కావాలని కొంతమంది దిష్టికి, నరదిష్టికు అంటే చాలా గొప్పది. నరదిష్టి మనిషి పడొద్దు. నరదిష్టిలలో చాలామంది లాసులు అయిపోతారు. నజర్ బోన కొడతా 51 రూపాయలలో నజర్ వెళ్ళిపోతుంది. ఒక తాయిత కడతా, ఆయన జీవితాంతకాలం నన్ను యాద్ చేసుకుంటాడు. ఇది మా చెట్లు ఇప్పుడు కాదు, 45 సంవత్సరాలు. నా వయసు 55 ఏళ్ళు. 10 ఏళ్ళ నుంచి నేను వ్యాపారం చిన్నప్పటి నుంచి నేర్చుకునేటివి ఇవి. మా తాత 100 ఏళ్ళు ఉంటాడు, మా నాయన 80 ఏళ్ళు ఉంటాడు, మా అమ్మ 75 ఏళ్ళు ఉంటుంది, నాకు 55 ఏళ్ళు. నా తరం నుంచి నేర్పించేవారు, 3 తరాల నుంచి నేర్చుకున్నవాని. మా తాత బీసయ్య చనిపోయినప్పుడు చెప్పిండు, కొద్దిగా ఈ ఇజ్జ వదిలిపెట్టొద్దు, మనది ఉండాలి, కులది ఉండాలని చెప్పిపోతే దాని ప్రకారంగా మేము మేడారంలో ఉండి ఈ అమ్మవారి పేరు మీద అందరికి ఇస్తున్నాం.